బందర్ సైడు బాగా ప్రాచుర్యం చెందిన గోధుమ హల్వా. చాలా చాలా టైం పట్టే చాలా ప్రొసీజర్ ఉన్న హల్వా అండి ఇది. గోధుమలు 2 రోజులు నానబెట్టి పాలు తీసానండి. ఏం కాదు, మామూలుగానే కొబ్బరి పాలు ఎలా అయితే తీసుకున్నామో అలాగే తీసుకుంటే 1 గ్లాసు గోధుమలు, పావుసేరు అనుకోండి, పావుసేరు గోధుమలు 2 రోజులు నానబెడితే పాలు తీస్తే ఆ పాలు ఎన్ని పాలు వచ్చినాయి ఎంత పేస్ట్లా అయింది. బాగా నానబెట్టి గోధుమల్లోంచి పాలు తీసేస్తే ఇంత పిప్పు వచ్చిందండి. ఇది స్ట్రైనర్తో మనం తీసేసుకోవాలి. పొట్టు మాత్రం అసలు ఏమాత్రం రాకూడదు. ఉత్తి పాలే కడాయి వేడి చేసుకుని అందులో వేసేసుకుని కాస్త మందంగా ఉన్న పెనంలో వేసుకుని అలా తిప్పుతూనే ఉండాలండి. చాలా ప్రొసీజరు, కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. గ్లాసు గోధుమలకి నేను ఒక 3/4 గ్లాసు పంచదార వేసాను. ఈ బెల్లం ఎలా వేసేస్తున్నారు, ఎందుకంటే చాలాసేపు ఉడుకుద్ది కదా, అది లోపల కరిగిపోద్ది. ఈ బెల్లం వేసుకున్నాక కూడా ఇలా కలుపుతూ ఉంటే ఆ బెల్లాన్ని వేడిగా బెల్లం మొత్తం కరిగిపోతుందండి. ఈ సగం బెల్లం ఎందుకు వేసానంటే ఇలాగ పంచదార అయితే కాస్త ఇలా తెల్లగా కనిపిస్తుందండి. చాలామంది కలర్ వేస్తారు, కానీ నాకు కలర్ వేయడం అంటే ఇష్టం లేదు, అందుకనే బెల్లం వేసాను. అప్పుడు మంచి బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇంటికి చుట్టాలు వస్తున్నారు. ఏదైనా రెసిపీ చెప్పంటే మా చెల్లి చెప్పింది, అక్క నువ్వు మైసూర్ పాకం బాగానే చేసేస్తావు కదా, నీకు సులువుగానే ఉంటుందని చెప్పి తను చెప్పింది. నేను మొదలుపెట్టాను, కానీ ఇది మైసూర్ పాకం కంటే చాలా ఎక్కువ టైమే తీసుకుంటుందండి. ఇలా కలపడమే బాగా. చూసారా, ఇంత మందంగా ఉన్న పెనం తీసుకున్నాను నేను. ఇట్లాంటి పెనం అయితేనే కాస్త మనకి అడుగు పట్టకుండా బాగా వస్తుంది. మొదట్లో నేను పాలు చాలా చిక్కగా తీసి పోసుకున్నానండి. రెండోసారి కాస్త పలచగా వస్తాయి కదా పాలు, ఆ పాలు మనం పక్కన పెట్టుకొని చిక్కగా అయినప్పుడు కాస్త వేసుకోవచ్చు, కానీ ఇలా ఒకసారి వేసేసుకున్నా కూడా కలపడం మాత్రం కలపడమేనండి. అడుగు మందం పట్టకుండా కలిపితే చాలు. ఆ బెల్లం కరిగిందనుకోండి ఇంక అది అయిపోయినట్టే. ఇప్పుడు కాస్త నెయ్యి వేద్దాం. ఇలా దగ్గరికి వచ్చినప్పుడల్లా నెయ్యి పోస్తున్నాను. ఇది 3వసారి పోయడం నెయ్యి. అది మంచి గోధుమ పాలు, బెల్లం, నెయ్యి బాగుంటుందిలేండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. విజయనగరం సైడ్ కూడా దీన్ని మాడుగుల హల్వా అని చెప్పేసి విజయనగరం అటు సైడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తారండి. అది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. అనకాపల్లి దగ్గర నుంచి మనకి ఇది దొరుకుద్ది. మనకి ఇది కాస్త బందర హల్వా అని కూడా అంటారు కదా, అది. మేము అటువైపు వెళ్ళినా, విజయవాడ వైపు వెళ్ళినా, విజయవాడ మచిలీపట్నం వైపు వెళ్ళినా, అనకాపల్లి వైపు వెళ్ళినా ఖచ్చితంగా ఈ స్వీట్ తెచ్చుకుంటాం. చూసారా, మొత్తం నెయ్యి అంతా మాయమైపోయింది. అంటే ఇంకా పడుద్ది. అది భలే వచ్చింది. ఇప్పుడు ఈ నెయ్యి ఇదంతా కలిసి మనకి అంచులకి అంటుకోకుండా ఉంటే ఇది అయిపోయినట్టే. కాకపోతే ఏంటంటే కాస్త కలరు తెల్లగా ఉంది కదా, ఈ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉండాలండి. బెల్లం కూడా ఏంటో, బెల్లం కూడా తెల్లగానే ఉంది, పంచదారకు మళ్ళీ. చూసారా, బెల్లానికి కాస్త కలర్ మార్పు వస్తుంది. నేను ఇందులో
బాదం పప్పులు ముందే వేసేస్తున్నానండి. ఈ నేతిలో ఉడికితే బాదం పప్పులు భలే టేస్ట్ వస్తాయి. చూసారా రంగు మారింది, అయినా లాస్ట్లో కాస్త రంగు వేద్దామని అనిపిస్తుంది. టేస్ట్ బాగున్నా కొంచెం చూడంగానే కూడా అట్రాక్షన్గా ఉండాలంటే అప్పుడే కదండి పురప్రముఖులందరికీ నచ్చుతుంది. ఇది తినడానికి అంతమంది ఫ్రెండ్స్ వస్తున్నారన్నమాట మా ఇంటికి. ఇందులో కాస్త సారపప్పులు, జీడిపప్పులు పొడి కూడా వేసాను మరింత టేస్ట్ రావడానికి. నెయ్యి అయిపోయింది, ఇంకొంచెం వేద్దాం. దగ్గర పడినప్పుడు అలా ఏం లేదండి, నెయ్యి పోయడమే దీనికి మందు. చూసారా ఆ నెయ్యి వల్ల అడగ కట్టకుండా ఉంటుంది. ఏమాత్రం నెయ్యి తగ్గినా అడుగు కట్టేయడం మొదలవుతుంది. అంటే దీన్ని బట్టి దీంట్లో ఒక పావుసేరు గోధుమల పాలకి దగ్గర దాకా ఎప్పటికీ 1/2 కేజీ పైన నెయ్యి పట్టింది. క్యాన్లో నెయ్యి అంతా ఖాళీ. అరకిలో నెయ్యి, 3/4 కిలో బెల్లం, పావుసేరు గోధుమల పాలు, నానబెట్టగా తీగా వచ్చిన పాలు. ఇంత చేసినా ఇందులో నాకు టేస్ట్ తెలియట్లేదు, ఏది కరెక్ట్గా ఉందన్నది. ఇప్పుడు ఇందులో ఏం చేయాలో తెలుసా? ఉప్పు వేయాలండి, ఖచ్చితంగా ఉప్పు వేయాల్సిందే. దొంగ ఉప్పు అంటారు చూసారా, చాలా అంటే చాలా తక్కువ. ఇప్పుడు ఇది వేసామనుకోండి మనకి కరెక్ట్గా తెలుస్తుంది అన్నమాట, ఇందులో ఏం పడ్డాయి ఏం పడలేదు అని, ఇంకా ఏమన్నా వెయ్యాలా అన్నట్టుగా. సాల్ట్ అయితే చిటికెడు, ఇది గట్టి ఉప్పు కాబట్టి అంత. ఇప్పుడు కలిపితే కరెక్ట్గా తెలుస్తుందండి. ఇది మళ్ళీ దగ్గర పడుతుంది, నెయ్యి వేయాలి. నెయ్యి తగ్గంగానే పట్టేస్తుందండి స్పూను. నెయ్యి వేయంగానే చక్కగా స్మూత్గా తిరిగేస్తుంది స్పూను. అమ్మ ఇప్పుడు కిక్కు తెలిసింది. ఇదిగో ఇప్పుడు గబగబా తిరిగేస్తుంది. అది ఇందులో కిటుకు తెలిసిపోయింది కదా మనకి. ఇంకొక 2 నిమిషాల్లో కట్టేసుకోవడమే. చూసారా చక్కగా కలర్ అది మారిపోయింది. జీడిపప్పులు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ, ఇది డ్రై కివి, బాదం పప్పులు, సారపప్పులు, పిస్తా పప్పులు అన్ని రకాలు ఉన్నాయండి. దగ్గర పడిపోయింది. మరి కాస్త చల్లారేక ఇది చక్కగా కప్పుల్లో పోసేసి హల్వా ఫార్మేషన్లో వస్తుందండి. ఇప్పుడు నెయ్యి వేడి మీద ఉంది కదా, చల్లారాక చాలా బాగుంటుంది. నేను వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. గోధుమ పాలతో హల్వా ఫస్ట్ టైం చేశాను. తిన్నాక మా వాళ్ళందరూ ఏమంటారో. బాగుంది, నాకైతే బాగుంది. ఫ్రెండ్స్ ఏమంటారు, వాడు బాగుందంటేనే నాకు తృప్తి కదా. తిన్నవాడు బాగుందంటేనే ఎవరైనా తృప్తి చెందుతాం.